ఢీ కొట్టినటువంటి కేజ్రీవాల్ని ఆగం చేసిన వాళ్ళకు పెద్దగా పంజాబ్లో ట్యాపిలింగ్ చేయటం పెద్ద కష్టం కాదు, ట్యాపిల్ చేయటం. అందుకని ఇవాళ పంజాబ్ కూడా ఖచ్చితంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి తర్వాత పంజాబ్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. సో అట్లాంటి టైంలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ ఇద్దరే క్రియాశీలకంగా ఉన్నారు. వీళ్ళై ఈ పంజాబ్లో అధికారం నిలబడడానికి ప్రధానమైనటువంటి కారణం 119 స్థానాల్లో ఆల్మోస్ట్ 92 స్థానాలు గెలిపించడంలో వీళ్ళిద్దరే ఈ ద్వయమే కీలకంగా ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు. సో మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు కానీ కొంతమంది చైర్మన్లు కానీ గాడ్ ఫాదర్ లాగా చూస్తారు వీళ్ళను. సో 6 ఎంపీలు పోయారంటే ఇది ఢిల్లీ కేజ్రీవాల్ కాదు, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ప్రమాదంలో పడ్డట్టు కనిపిస్తోంది. అసలు గవర్నమెంటే థ్రెటనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు కూడా కింగ్ పెన్స్ అందులో, వీళ్ళిద్దరు కూడా చద్దాను ఆయన. అందుకని ఖచ్చితంగా అది జనం మీద కూడా ప్రభావం ఉంటది. తర్వాత ఒక చురుకైన నాయకుడిని బహిష్కరిస్తే జనం కూడా సానుభూతి పోద్ది పార్టీ మీద. అరే ఇంత చురుకుగా వ్యవహరించేటువంటి ఎంపీని ఎందుకు బహిష్కరించారు, ఎందుకు పంపించారు అనేటువంటి సానుభూతి కూడా పోద్ది. ఏ పార్టీకైనా యాక్టివ్గా ఉండేటువంటి యాక్టివిస్టులు కానీ యాక్టివ్ ఉండే నాయకులు జోలికి పోతే జనం సానుభూతి పోద్ది. గతంలో తెలంగాణ గవర్నమెంట్ లో ఈటల రాజేందర్ని బహిష్కరించవచ్చు కానీ అబ్రప్ట్ గా బహిష్కరించారు. దాంతో జనం బీసీల సానుభూతి పోయింది. అందుకని అట్లనే అక్కడ కూడా ప్రజల నుంచి అటువంటి నెగిటివ్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది టువర్డ్స్ ఆప్. కాబట్టి ఖచ్చితంగా ఇది సూసైడల్ అటెంప్టే. ఏది చద్దాన్ని తప్పించి మన మాట వింటాడో లేదో, లేకపోతే ఎదిగిపోతుండు, ఇటువంటి వాటితోటి ఇవాళ సేమ్ ఇన్సిడెంట్ తెలంగాణ ఎట్లా అటువంటి ఇన్సిడెంట్ చద్దా విషయంలో జరిగింది. అందుకని ఇవాళ ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో రావటం ఒక ఎత్తు అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని స్టెబిలైజ్ చేసి కాపాడుకోవటం కూడా ఒక పెద్ద కష్టమే. ఎందుకంటే పక్కన బీజేపీ అనేటువంటి ఒక వెల్నిట్ ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి దాని ఎడల భారీ పడకుండా ఉండాలంటే విత్ ఇన్ ది పార్టీ ఐక్యత అవసరం. తర్వాత డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అవసరం. కేజ్రీవాల్ డెసిషన్ తీసుకునేటప్పుడు నీ అభిప్రాయం ఏంటి అని అభిప్రాయాలు తీసుకొని చేయాలి. కాబట్టి నేను నాయకుని కదా అని చేస్తే కేసీఆర్ ఈటల రాజేందర్ చేసినట్టే ఉంటది. ఇప్పుడు చద్దాని కూడా కేజ్రీవాల్ చేస్తే ఇటువంటి ఎఫెక్ట్సే ఉంటాయి. కాబట్టి ఏదేమైనా ఒక పార్టీ సర్వైవల్ కావాలంటే, అది లాంగివిటీ ఉండాలంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ డెమోక్రటిక్ డిస్కషనే. భిన్న అభిప్రాయాలు ఒక్కడ చేర్చి ఇది చేద్దామనేటువంటిది ఉండాలి. అలా కాకుండా ఇలా చేస్తే ఇటువంటి రిజల్టే వస్తుంది. ఆప్కు వచ్చిన గతంలో టీఆర్ఎస్కి వచ్చిన రిజల్ట్ ఇప్పుడు ఆప్కు వస్తుంది. సరే, ఇంకో పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ 117 స్థానాల్లో 92 స్థానాలు గెలిచినప్పుడు ఈ క్రెడిట్ మొత్తం ఎవరికి దక్కిందంటే కేజ్రీవాల్ కాదు, రాఘవ్ చద్దాకే దక్కింది, ఆ తర్వాత సందీప్ పాఠక్కి దక్కింది. సో వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దరిదాపు 35-40 మంది ఉంటారు. సో ఇందులో ఈ 6 ఎంపీలు ఒకే రాష్ట్రం నుంచి 6 ఎంపీలు భారతీయ జనతా పార్టీలో పోతే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఉంటుంది. రేపు పొద్దున ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం రావడానికి చాలా సుగమంగా కనిపిస్తుంది మార్గం. సో బీజేపీ ఇంకా రంగంలోకి దిగిందంటే ఖచ్చితంగా అదే జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోరోవర్ ఏంటంటే పంజాబ్లో మాన్సింగ్ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక సూపర్ సీఎంగా రాఘవ్ చద్దా నడిచారు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో అన్నారు ఈ రాష్ట్రాన్ని నడిపించేది ఆర్సీ అని చెప్పేసి. సో ఆర్సీ మీన్స్ నథింగ్ బట్ రాఘవ్ చద్దా. సో అట్లాంటి రాఘవ్ చద్దాని పార్టీ నుంచి బహిష్కరించేస్తే దేశం ఒప్పుకోలేదు, జనం ఒప్పుకోలేదు, యువత ఒప్పుకోలేదు. రేపు పొద్దున పంజాబ్ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు కదా. పంజాబ్ ప్రజలు కూడా ఇది జరగాల్సిందే అని అనుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు లెసన్స్ తీసుకోవట్లేదండి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎందుకు పోయింది? సీనియర్ నాయకుడి కోసం సింధియా నెగ్లెక్ట్ చేశారు. సింధియా పోయి బీజేపీలో చేరితే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ లేకుండా పోయింది. అట్లే రాజస్థాన్ లో ఏమైంది? ఇప్పుడు యంగ్స్టర్ మంచి ఇమేజ్ తెచ్చుకుంటున్నటువంటి యంగ్స్టర్ అహ్మద్ పటేల్ పళ్ళు ఊడిపోతున్నాడు, నాకే ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆయన గాదం లేక ఆయనే పెడితే ఆ పార్టీ ఓడిపోయింది. కానీ అప్పటికే ఎదిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్ ఒక నాయకుడు ఉన్నాడు, పైలట్. అటువంటి పైలట్ ను వదిలేసి అటువంటి ఆయన పట్టుకుంటే ఇదే పరిస్థితి. కాబట్టి యంగ్స్టర్స్ నిలబెట్టుకునేటువంటి క్యాపబిలిటీస్ కూడా ఉండాలి. ఇప్పుడు వాస్తవానికి బీజేపీలో ఎవరైనా ఎన్ని విమర్శలన్నా చేయండి, ఇవాళ ఒక 50 ఏళ్ల కుర్రోడ్ని బీజేపీ ఆల్ ఇండియా అధ్యక్షునిగా చేసింది నవీన్ని. అది ఖచ్చితంగా డైనమిక్ డెసిషన్. 25 మంది సీనియర్ నాయకులు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్ నాయకులు 25 మంది ఉంటే 25 మందిని వదిలేసి ఒక యంగ్స్టర్స్ ని ఆల్ ఇండియా అధ్యక్షుని పెడితే సహజంగానే యంగ్స్టర్స్ ఇష్టపడతారు. కాబట్టి యంగ్స్టర్స్ ను పైకి రాకుండా గతంలో కాంగ్రెస్ చేసినా ఇప్పుడు ఆప్ చేసినా యంగ్స్టర్స్ ను అణిచివేస్తే వచ్చే రిజల్ట్ ఇదే. అదే యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేస్తే రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేశారు, పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కదా. సీనియర్స్ ను కన్విన్స్ చేసి
తనను ముందుకు తీసుకొస్తే వాళ్ళ పార్టీకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది కదా. అవును ఎంకరేజ్ జయన్ దగ్గర నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది కదా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో. అవును ఇప్పుడు ఆపు కూడా అట్నే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది. కాబట్టి చురుకుగా ఉంటే, లేదా మేధావిగా ఉంటే, లేదా తెలుగుగలవాడై ఉండే, లేదా ప్రజల్లో మంచి కేజ్రీవాల్ ఇదంతా creative ఎక్స్పెక్ట్ వచ్చింది. చేయలేదా సార్? ఎందుకంటే పంజాబ్ ని చేయలేదు. డైరెక్ట్ శాసించేదే రాఘవ్ చెద్దా, అట్లాంటిది గెలిపించిన వ్యక్తి ముఖ్యమంత్రికే ప్రధాన సలహాదారుడుగా ఉన్నారు, ప్రత్యక్షంగా రాఘవ్ చెద్దానే నడిపిస్తున్నారు అన్నది కూడా కేజ్రీవాల్ తెలుసు. ఇంత జరుగుతుందని అంటే చెప్పేసి అంచనా వేయలేకపోయారా? మానును తర్వాత కేజ్రీవాల్ ఇద్దరు అనుకొని ఉంటారు. దాటేసిపోతుండు చెద్దాన్ని కంట్రోల్ చేయాలని అనుకొని ఉంటారు. చెద్దాన్ని కంట్రోల్ చేస్తే పెద్ద కష్టం కాదు అనుకొని ఉంటారు. కానీ చెద్ద ఆరుగురిని అంటేసుకొని పోతారు. వీళ్ళు పెట్టుకున్న నమ్మకంలో ఉన్నటువంటి మిట్టలు కూడా వెళ్ళిపోతారని వీళ్ళు ఊహించి ఉండరు. ఇప్పుడు ఆరుగురు కలిస్తే ఖచ్చితంగా పంజాబ్ లో గవర్నమెంట్ కు థ్రెటనింగే. అది వెంటనే కూలిపోతే ఇంకొన అలా ఆగుదా, టైం స్పానే కానీ అటువంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో మీరు అన్నట్టు అంటే వెంటనే కూలిపోద్దా, కొంత టైం స్పాన్ అంటే, సో ప్రస్తుతానికి నాకు ఎపిసోడ్ చూస్తే వెంటనే అవుతుందని మాత్రం అనిపించట్లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కావాల్సింది బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో అనిపిస్తుంది. బెంగాల్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ పంజాబ్ అంతే, ఎందుకంటే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అవును ఇప్పుడు మెజారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ కూలది వస్తే ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే జనం సానుభూతి పోద్ది, ఇప్పుడున్నటువంటి సానుభూతి పోద్ది. కాబట్టి బెంగాల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఏ పనికి ముందుకు పోరు. అందులో రేపు 29వ తారీఖు నాడే కదా సెకండ్ పోల్. కాబట్టి అది 29 నాడు పోలింగ్ అయిపోయినాకనే పనులు చక్కబెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ఎమ్మెల్యేలు ఎంత మేరకు